హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ మూంగ్ దాల్ తడక. చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకునే ఈ మూంగ్ దాల్ తడక ఆరోగ్యానికి చాలా మంచిది, కడుపుకి చాలా చలవ చేస్తుంది. ఇదిగోండి, ఎంత బాగుంది కదా, టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ చెప్పే ముందు ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీ వరకు చేరుతుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చాలా క్విక్గా చేసేద్దామా? మరి ముందుగుండా 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ విధంగా అన్నీ పోపు అనేది బాగా వేగాలి. చాలా వరకు కొందరు పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటారు, కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని మూంగ్ దాల్ని వేసేసి ఒక 2 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే ఈ పప్పు అనేది బాగా ఫ్రై అయ్యి మంచి వాసన, మంచి అరోమా వస్తుంది. అప్పుడు రుచిగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఉడికే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపుని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా కలిపెట్టుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్లోని పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, పప్పు అనేది చక్కగా ఉడికింది. చూస్తున్నారు కదా, ఇలా కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకుందామా? మరి ఇదిగోండి, సాల్ట్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలియబెట్టుకోవాలి. చూసారు కదూ, అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోని పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరండి. పిల్లలకి అయితే చాలా మంచిది, పెద్దవాళ్ళకి ఆరోగ్యం కూడాను, తొందరగా జీర్ణమైపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ మూంగ్ దాల్ తడకాని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి నాకు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. రోటీకి కూడాను చాలా బాగుంటుంది. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.